గొప్ప సక్సెస్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాలంటే కావలసిన క్వాలిటీ ఏమిటి? డిసిషన్ మేకింగ్ స్కిల్స్. నిర్ణయం తీసుకోగలగాలి, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోగలగాలి, వాడే సక్సెస్ అవుతాం. అయితే డిసిషన్ తీసుకుంటాం, వెరీ టఫ్ కండిషన్లో డిసిషన్ తీసుకోగలుగుతామా? చాలా కూల్గా ఉన్నాం, డిసిషన్స్ బాగానే తీసుకుంటాం. టఫ్ కండిషన్లో ఎలా తీసుకోవాలి, మంచి చెడుకు మధ్యన ఎలా డిసిషన్ తీసుకోవాలి, చిన్న విషయాలు ఎలా డిసిషన్ తీసుకోవాలి, పెద్ద విషయాలు ఎలా డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్స్ చెయ్యాలా వద్దా అన్న డిసిషన్ కాదు, ఇది చెయ్యాలా అది చెయ్యాలన్న మధ్య డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఈ చిన్న పని చెయ్యాలా వద్దా, దీనివల్ల నష్టమా లేదా, అసలు డిసిషన్ మేకింగ్ చిన్న దగ్గర నుంచి పెద్ద విషయం వరకు, కెరీర్ ప్లానింగ్ వరకు డిసిషన్ ఎలా తీసుకోవాలి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు, ఈ డిసిషన్ మేకింగ్ లోనే మిస్టేక్ చేస్తుంటారు. వారు తప్పు చేశారన్న విషయం వారికి అర్థం కూడా కాదు. అసలు డిసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి? ఉదాహరణకి రైట్ అండ్ రాంగ్ రెండు ఉన్నాయి, ఒకటి రైట్ ఉంది, ఒక రాంగ్ ఉంది, ఒకటి తప్పు ఉంది, ఒకటి ఒప్పు ఉంది. డిసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి? ఈజీయే. రైట్ డిసిషన్ తీసుకొని ముందుకెళ్తారు. రైట్ అండ్ రాంగ్ మధ్యలో డిసిషన్ తీసుకోవడం ఈజీయే. ఒకవేళ అక్కడ రైట్ అండ్ మోర్ రైట్ ఉంటే, ఒకటి సరి అయింది ఉంది, ఇంకోటి ఇంకా సరి అయింది ఉంది, డిసిషన్ తీసుకోవడం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది చిన్న విషయం కావచ్చు, కెరీర్కి సంబంధించిన విషయం కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన విషయం కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయం కాదు. అలాగే రాంగ్ అండ్ మోర్ రాంగ్ ఉంది. ఏది వదిలేయాలి? మోర్ రాంగ్ని వదిలేయాలా, దూరం చేయాలా? ఈ రిలేషన్ వదలాలా, ఈ రిలేషన్ వదలాలా? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? డిసిషన్ తీసుకోవాలంటే టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇది తీసుకోవచ్చు, మరి ఈ కండిషన్లో ఏం చేస్తారు? రెండు పనులు ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్లీ రైట్. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది ఎంత కరెక్టో ఇది ఎంత కరెక్టే. రెండిట్లో ఏది చేయాలి? రెండిట్లో ఏది చేయాలి? ఉదాహరణకి మీకు సంబంధాలు వచ్చాయి, రెండు సంబంధాలు, ఈఎంఐని పెళ్లి చేసుకోవాలా, ఈఎంఐని పెళ్లి చేసుకోవాలా, ఏ పని పెళ్లి చేసుకోవాలా, ఏ పని పెళ్లి చేసుకోవాలా. మీకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ డిసిషన్ తీసుకోవాలి? ఏ కోర్స్ చేయాలి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్? ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా? చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. రెండు ఈక్వల్లీ రైట్లో ఏం చేయాలి, రెండు ఈక్వల్లీ రాంగ్లో ఏం డిసిషన్ తీసుకోవాలి. టఫ్ సిచ్యువేషన్